స్వాగతం. 3 దేశాలు ఒక రక్షణ ఒప్పందానికి వచ్చాయి. ఒకరి మీద దాడి జరిగితే మిగిలిన 2 దేశాలు వచ్చి రక్షించాలి. నాటో కూటమి, ఇస్లామిక్ నాటో కూటమి, ఇది సున్నీ కూటమా షియా కూటమా అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఏంటంటే ఈజిప్ట్, బంగ్లాదేశ్ కూడా ఈ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. అయితే పురిట్లోనే సంధి కొట్టినట్టు వీళ్ళు అలా కూటమిగా ఏర్పడిన 24 గంటల వ్యవధిలోనే సౌదీ అరేబియా మీద ఈ దాడి జరగటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, హౌతీల దాడి ఇవన్నీ చూస్తుంటే సో ఇదేదో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే వ్యవహారంలాగా అనిపించట్లేదు. 47 దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఒక మాట మీద ఉన్నాయని ఇప్పటివరకు ప్రపంచం భావిస్తూ వచ్చింది. కానీ ఒక మాట కాదు, దగ్గర 15-20 గ్రూపులు వాళ్ళ మధ్య ఉన్నాయని. అర్జెంటుగా నాటో కూటమి కట్టాల్సిన నెసిటీ ఏమొచ్చింది? టర్కీ ఇప్పటికే ఒక నాటో 1లో ఉంది. ఇప్పుడు మళ్ళీ నాటో 2లో చేరటాన్ని నాటో 1 అంగీకరిస్తుందా, ఎక్స్పెల్ చేస్తుందా? అండ్ జియో పొలిటికల్ అఫైర్స్ ఏ రకంగా మారబోతున్నాయి, వీటన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, మాజీ ఆర్మీ అధికారి. నమస్తే కల్నల్ వివి రావు గారు. అలాగే జూపూడి ప్రభాకర్ రావు గారు, వైసీపీ నేత అండ్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారికి కూడా నమస్తే. మరి కాసేపట్లో కల్నల్ పరమేశ్వర్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు, ఇది ఒక అసాధారణ కూర్పు, దీన్ని కూర్పు అనే అనాలి. కూటమి అంటే అన్ని మనసులు కలిస్తే కూటమి, ఇది అవసరాలు కలిసిన వ్యవస్థ కాబట్టి దీన్ని కూర్పు అనే చూడాల్సి ఉంటుంది. జస్ట్ 24 అవర్స్లో జరిగిన పరిణామాలు మీరు చూశారు. ఎలా ఈ కూటమి ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది పశ్చిమాసియాలో, దరిమిల జియో పొలిటికల్ అఫైర్స్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇది ఈ కూటమి ముందరకి వెళ్ళే ప్రసక్తి కనిపించట్లేదండి. ఎందుకంటే ఇందులో ఉన్న కాన్స్టిట్యూంట్ దేశాలన్నీ, అంటే టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఇప్పటి వరకు, ఫ్యూచర్లో బహుశా ఖతార్, ఈజిప్ట్, ఇంకొంచెం సాగదీస్తే బంగ్లాదేశ్, ఇటువంటి దేశాలు జాయిన్ అయినా కానీ అందరికీ డైవర్జెంట్, అంటే విభిన్నమైన సెల్ఫిష్ రీజన్స్ ఉన్నాయి. పాకిస్తాన్కి ఏంటంటే డబ్బులు కావాలి, న్యూక్లియర్ వెపన్స్ అమ్మడానికి సిద్ధంగా ఉంది. అలాగే వాళ్ళ ఈస్టర్న్ ఫ్రంట్లో, అంటే ఇండియా తోటి ఒకవేళ యుద్ధం జరిగితే, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు, సింధు వాటర్ జలాలు అబ్రిగేట్ అయి ఉన్నాయి. తర్వాత ఒకవేళ సంధి కుదరాలనుకుంటే కేవలం పీఓకే మీద జరుగుతాయని చెప్పి భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రసక్తిలో వాళ్ళకి అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా టర్కీ అంటారా, పాత 1921లో కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి తీసుకోవాలని చూస్తుంది. అలాగే వాళ్ళకి ఇజ్రాయెల్ మీద ప్రో హమాస్ కక్ష చాలా ఉంది. సౌదీ అరేబియా అంటే వాళ్ళకి మనీ పవర్ తప్పితే కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కేవలం లాంఛనప్రాయమైన సెక్యూరిటీ ఫోర్సెస్, అది వాళ్ళకి కంబాట్ ఎడ్జ్ లేదు. పాకిస్తాన్ సర్ప్రైజింగ్లీ అమెరికా ప్రోగల్పంతో వరల్డ్ పీస్ కమిటీలో భాగం కింద ఇజ్రాయెల్లో స్టేషన్ చేసిన తన బ్రిగేడ్ ట్రూప్స్ని వాడి హమాస్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. అయితే అది ముందరికెళ్ళే ఆ ప్రసక్తి కూడా కనిపించట్లేదు. ఇటువంటి డైవర్జెంట్, అంటే ఎవరి సెల్ఫిష్ రీజన్స్ కోసం వాళ్ళు జాయిన్ అయిన దాంట్లో కామన్ ఎజెండా పాయింట్ ఒక్కటే కనిపిస్తుంది నాకు. అదేంటంటే టర్కీకి కొంతవరకు డిఫెన్స్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ డ్రోన్స్లోను, కొంతవరకు ఆర్మ్డ్ పర్సనల్ క్యారియర్స్లోను, కొంతవరకు సర్వేలెన్స్ డివైసెస్లోను ఉంది. వాటిని పాకిస్తాన్కి అమ్ముకుని డబ్బులు చేసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది. పాకిస్తాన్కి అయితే సౌదీ అరేబియా నుంచి అప్పు తీసుకునే లాభం బాగా కనిపిస్తుంది. ఈ 2 లాభాలు తప్పితే కానీ ఈ కూటమిలో నాకేం పెద్ద ఏమీ కనిపించట్లేదు. చెప్పండి. అయితే కల్నల్ వీరరావు గారు, కూటమి ఈరోజు 3 దేశాలు కలవటం అనేది, దానికి నాటో అనే పేరు పెట్టుకోవటం, వాళ్ళు ఇస్లామిక్ నాటో అనే పేరు పెట్టుకోవటం కొత్తవి కాదు. ఇంకా ఆల్రెడీ 2 కూటమిగానే ఉన్నాయి, సౌదీ అండ్ పాకిస్తాన్. కొత్తగా వచ్చి చేరింది టర్కీ. టర్కీకేమో అదొక అవసరం, పాకిస్తాన్కేమో దైన్యం, అండ్ సౌదీ దగ్గరేమో డబ్బులు ఉన్నాయి, విచ్చలవిడిగా వాళ్ళు వెదజల్లగలరు, సైన్యాలని కొనుక్కోగలరు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఇంకా మిగిలిన అందరినీ కలుపుకొని పోదంటే, ఇప్పుడు కలిసిన 3 చూస్తే అది సున్నీ దేశాలు. మరి వాట్ అబౌట్ షియా అండి? అవి వేరేగా ఏర్పడతాయి, వీటితో జట్టు కట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి గత 3-4 సంవత్సరాలుగా ప్రపంచం అంతా మాట్లాడుతుంది. ఇరాన్ నాయకత్వంలో సౌత్ యెమెన్లో హౌతీస్, అలాగే
లెబనాన్లో హెజ్బుల్లా, హమాస్ పాలెస్టైన్లో, దీన్ని అంతా కలిపి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటున్నారు. దీనికి కౌంటర్గా ఎందుకంటే ఇది షియా డామినేషన్ కనిపిస్తుంది. ఈ షియా డామినేషన్ హార్మోజ్ స్ట్రైక్ని మొత్తం క్యాప్చర్ చేసే విధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు వరకు జరుగుతున్న అమెరికా ఇరాన్ చర్చల్లో చూస్తే ఇది హార్మోజ్ జలసంధి మీద గట్టిగా పట్టు కనిపిస్తుంది ఇరాన్. సో దీన్ని కౌంటర్ చేయడానికి సౌదీ అరేబియా కొన్ని చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే హౌతీస్ అటు రెడ్ సీలో డామినేట్ చేస్తారు, ఇటు హార్మోజ్ జలసంధిలో ఇరాన్ డామినేట్ చేస్తుంది, ఒమాన్ కూడా కొంతవరకు డామినేట్ చేస్తుంది ఒమాన్. సో దీనివల్ల ఏంటంటే సౌదీ అరేబియాకి తన ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఎలా చేసుకోవాలన్న అగత్యం ఏర్పడింది. సో వాళ్ళు ఈ విధంగా దీన్ని కౌంటర్ చేయడానికి సున్నీ అన్న ఒక ఫ్యాక్టర్ని తీసుకొచ్చి పాకిస్తాన్కి బహుశా న్యూక్లియర్ అంబ్రెల్లా ఇవ్వగలదు అనుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా నిజంగా ఇవ్వగలదా, లేకపోతే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ అన్ని అమెరికా కంట్రోల్లో ఉన్నాయా అన్నది బయటికి ఎవరికి తెలియదు. బహుశా పాకిస్తానీస్ కూడా తెలియదు. కేవలం టాప్ పాకిస్తానీ ఆర్మీ లీడర్స్కి, అమెరికాకి మాత్రమే తెలుసు. సో ఈ విధంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సక్సెస్ అయ్యేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ 18 ఎయిర్క్రాఫ్ట్ సౌదీ అరేబియాలో డిప్లాయ్ చేసింది, ఒక బ్రిగేడ్ లెవెల్లో ట్రూప్స్ని అక్కడ ప్లేస్ చేసింది. కానీ హౌతీస్ మీద ఇంకా ఆపరేషన్స్ మొదలు పెట్టలేదు. హౌతీస్ మీద ఆపరేషన్ మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్న ఒక కంటెండర్, అంటే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే కంటెండర్ కింద ఉన్న ఖతార్, అది బయటకు వచ్చేస్తుంది. సో ఏంటంటే ఇది నాన్ స్టార్టర్ అని అనిపిస్తుంది. దానికి ఒక హోలీ నేమ్ ఇచ్చారు, మక్కా ప్యాక్ట్ అన్నట్టుగా. తర్వాత నాటో అని చెప్పి దానికి ఏదో పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ కింద చూపించాలని చూస్తున్నారు. అయితే నాటోలో ఉంటుంది దాదాపు 80% అంతా నాటోలో అంత అమెరికన్ ఎక్విప్మెంట్ వాడుతుంది. తర్వాత అమెరికా విపరీతంగా ఫైనాన్స్ చేస్తుంది. ఇక్కడ కేవలం సౌదీ అరేబియా ఫైనాన్స్ చేయాలంటే అంత క్యాపబిలిటీ అనిపించట్లేదు. ఎందుకంటే సౌదీ అరేబియా ఉన్న ఫైనాన్సెస్ అన్ని దాదాపు $80 to $100 బిలియన్ అన్ని అమెరికాలో ఇరుక్కుపోయి ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్. సో దానివల్ల ఫైనాన్సెస్ తీసి ఇక్కడికి డైవర్ట్ చేయడానికి కూడా వాళ్ళకి అంత స్కోప్ కనిపించట్లేదు. ఆ విధంగా చూస్తే ఇది సౌదీ అరేబియా లీడర్ కింద ఎమర్జ్ అవ్వగలదా అన్నది డౌట్. ఎర్డోగాన్కి, టర్కీకి ఉన్న ఎర్డోగాన్ గారికి మళ్ళా పాత టర్కీ వైభవాన్ని తీసుకురావాలని ఉంది. కానీ ఎక్సెప్ట్ ఫర్ కొంచెం డిఫెన్స్ ప్యాక్ట్లో ఏదో కొన్ని ట్రీటీస్ తప్పితే కానీ ఆయనకు అంత స్ట్రెంత్ లేదు. పాకిస్తాన్ అంటారా ఎకనామికల్లీ చాలా వీక్, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో ఆల్రెడీ వచ్చేసింది. ఈరోజు బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కింద ప్రకటించుకుంది, ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు న్యూక్లియర్ అంబ్రెల్లా నిజంగా సౌదీ అరేబియాకి ఎక్స్టెండ్ చేయగలుగుతారా? అంతటి అవసరం ఉంటుందా? టర్కీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. సో ఏంటంటే ఎవరికున్న క్యాపబిలిటీస్ వాళ్ళకి కేవలం కొంతవరకు టర్కీ అడ్వాంటేజెస్లో ఉంది తప్పితే కానీ ఇంకెవరికి పనికి వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో ఇంత డైవర్జెన్స్లో సక్సెస్ అవుతుందని కనిపించట్లేదు. చెప్పండి. రైట్. కనల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఆ 3 దేశాలు చూద్దాం. టర్కీకి ఏమో ఖలీఫా రూల్ కావాలంటుంది, సౌదీ ఏమో అసలు ఇస్లాం పవిత్ర స్థలాలు మా దగ్గరే ఉన్నాయి, మక్కాలో ఉన్నాయి, అందుకని వాళ్ళు తీసుకెళ్ళి మక్కాలో పెట్టుకుంది కూడా అదే, దానికి కారణం కూడా అదే. మదీనా మా దగ్గర ఉన్నాయి, మేం కదా ఇస్లాం ధర్మాన్ని నిర్దేశించేది, ధర్మాన్ని నడిపించేది మేం కదా, నువ్వు ఖలీఫా డ్రెస్ వేసుకుని వచ్చి కూర్చుంటే నేను ఎందుకు అనుమతిస్తావు అనుకున్న దేశంతో జట్టు కట్టడాన్ని ఏ రకంగా చూడాలి? ఒకవైపు పాకిస్తాన్, చైనాతో సంబంధాలు ఉంటాయి, అమెరికాతో సంబంధాలు ఉంటాయి, అండ్ వాళ్ళు చేసుకునే ఇందాక యాజ్ రైట్లీ సెడ్ బై కల్నల్ వీవరావు గారు, వాళ్ళ వెపన్స్ అమెరికా కంట్రోల్లో ఉంటాయి.